హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు గల తామర గింజలతోటి రైస్ రోటీలోకి ఎంతో టేస్టీగా ఉండే మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దీనిలో 1 కప్పు తామర గింజలు తీసుకున్నానండి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు అటు ఇటు ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సేమ్ అదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీనిలో ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి కానీ లేకపోతే కొబ్బరి పొడి కానీ 1 స్పూన్ తీసుకోండి. 7 నుంచి 8 క్యాష్యూ నట్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఆయిల్లో ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు టమాటో కూడా వేసుకొని ఒకసారి మొత్తంలో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి దీన్ని 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ టమాటా కూడా చక్కగా బాగా మగ్గిపోయి మొత్తం దీంతో పాటు కలిసిపోవాలండి. అలా అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, టమాటా కూడా మనకి చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది మొత్తాన్ని కూడా అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ తిరిగేటప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించినట్లయితే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇందాక మనం యూజ్ చేసిన అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మనకి వేడైన తర్వాత దీనిలో 1 స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా బాగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మనకి లైట్గా కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా కలర్ మారి ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసి వేసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తంలో మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాము. 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ సైంధవ లవణం యాడ్ చేశాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో మొత్తం కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో కొంచెం సేపు ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఈ మసాలాలన్నీ ముందే మనం ఆయిల్లో వేసుకోవటం వల్ల కర్రీకి మనకి మంచి కలర్ వస్తుందండి. ఇవన్నీ ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ ఇదే మిక్సీ జార్లో 1.5 కప్పు వాటర్ని కూడా వేసుకొని జార్ క్లీన్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోనే వేసేసుకోండి. ఇది ఎక్కడ ఉండలాగా లేకుండా మొత్తం అంతా కలిసేలాగా చక్కగా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూను కసూరి మెతి తీసుకున్నాను. దాన్ని ఇలా 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి పౌడర్ లాగా వచ్చేస్తుంది. దీన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మొత్తంలో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 2 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలండి. కొంచెం సేపటి తర్వాత మనకి చూడండి ఇలా ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలినట్లు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దాదాపు మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. క్రీమ్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఇందాక మనం వేయించి పెట్టుకున్న తామర గింజల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. తామర గింజలు వేసుకొని మసాలా మొత్తంలో కలిసేలాగా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. 1 మినిట్ ఇది వేసిన తర్వాత కుక్ చేసుకోండి. మరి ఎక్కువసేపు ఉంచినా కూడా మనకి తామర గింజలు మెత్తగా అయిపోతాయి. చూడండి, ఇలా 1 నిమిషం పాటు దీన్ని ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండి తామర గింజలతోటి మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనకి రైస్ రోటీల్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి పద్ధతిలో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.